అందరికీ దండాలు లో నేను మీ లాట్కా నారి వెల్కమ్ టు రింగులో వార్తలు. గొప్ప గొప్ప పదవులలోంచి ఆస్తులు కూడా పెట్టుకొని కుదురుతుందేమో కానీ లేని చదువులను కొని తెచ్చుకున్నాడు మాత్రం కుదరదంటే కుదరదు. ఎందుకంటే చదువు విలువ చదువుదే. పిల్లలు ఎవరైనా చదువును సులకనగా చూశారు, మీరే సులకన అవుతారు. ఇంతకు ఈ ముచ్చట ఎవరిదని అనుకుంటారా? ఎట్లా మన మాజీ మంత్రక స్మృతి ఇరానీ గురించే ఓ పారినూరి. హిందూ సంప్రదాయం, వేద మంత్రాల పారాయణం, మహిళలంటే ఇంటి పట్టునే ఉండాలనే మనువాద బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మానవ వనరుల శాఖ మంత్రిగా ఇంటర్మీడియట్ చదివినోళ్ళు కాకపోతే ఇంగ్లీష్ లిటరేచర్ చదివినోళ్ళు ఉంటారా ఏంది అని గిట్లా సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ ట్రోల్స్ తోని స్మృతి ఇరానీ చదువు మీద ఇండియా మొత్తం పెద్ద రచ్చరచనే జరిగింది. ప్రతిపక్ష పార్టీలు కూడా స్మృతి ఇరానీది ఫేక్ డిగ్రీ అని విమర్శలు కురిపించినాయి. అగో గా ముచ్చట్ల ఏం తప్పులేదు, అంత నిజమే అని స్మృతి ఇరానీ మేడం స్వయంగా ఒప్పుకున్నది. గదేనులా ఆమె అమేథీ నుంచి నామినేషన్ వేసేటందుకు అఫిడవిట్ దాఖలు చేసింది కదా, ఇక అందులో అసలు ముచ్చట మొత్తం బయటపడ్డది అన్నట్టు. ఆమె ఇగ్రన్ చొప్పున చదివింది ఇంటర్మీడియట్ అని, ఆ తర్వాత బీకామ్ మొదటి సంవత్సరం చదివినా కూడా అది కొనేలేదంట. ఈ ముచ్చట కూడా స్మృతి ఇరానీ మేడం స్వయంగా సంతకం చేసి ఇచ్చిన అఫిడవిట్లో చెప్పుకొచ్చింది. ఇక గిట్లున్నది అన్నట్టు కేంద్ర విద్యాశాఖ చూసే మంత్రి చదువు సంగతి. ఎంత చదువుల మంత్రి అయినా సర్టిఫికేట్లు కొనుక్కోలేదు కదా, ఒకవేళ కొనుక్కున్నా కానీ ఫేక్ అని పుసుక్కున తెలిసింది అనుకో ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. ఎట్లా ఉన్నా తెలుస్తుందేనాయే. గంతెందుకు 2014లో BA చదివినా అని స్మృతి ఇరానీ తన అఫిడవిట్లో చెప్పింది. ఈసారేమో బీకామ్ ఫస్ట్ ఇయర్ ఇన్కంప్లీట్ అని రాసిచ్చింది. గది లెక్క మరి. అప్పుడేమో BA చదివింది, ఇప్పుడేమో బీకామ్ చదివింది అన్నట్టు. గిది మన చౌకీదార్ మోడీతనం, గొప్పతనం. అయినా కానీ గొప్ప గొప్ప పదవులలో ఉంటే ఆస్తులు పెంచుకోవచ్చు, కానీ చదువును కాదని ఈ దెబ్బతో తేలిపోయా. స్మృతి ఇరానీ ఆమె మొత్తం ఆస్తులు 4,70,00,000 ఉన్నట్టు చెప్పింది. స్థిరాస్తులేమో 1,75,00,000, స్థిరాస్తులేమో 2,96,00,000. ఇంకా బ్యాంకు ఖాతాలో 89 లక్షలు ఉన్నట్టు చెప్పింది అన్నట్టు. అయినా ఏం లాభంలే, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఒక డిగ్రీ కూడా తెచ్చిపెట్టకపోయే. అందుకే చదువు గొప్ప చదువుదే. చదువుకునే పిల్లలు ఎవ్వరు కూడా చదువు నిర్లక్ష్యం చేయొద్దు. గప్పుడే చదువుకోని మంత్రులు మన దగ్గరకు వచ్చి ఓట్లు అడగాలంటే జంకుతారు, లేకుంటే స్మృతి ఇరానీ మేడం అసొంటేలే మంత్రులై మనల్ని వెళ్తారు. మరి గిసొంటోళ్ళు మళ్ళోపారి మంత్రి కాకుండా ఆపే తీరు అవకాశం అమేథీ ప్రజలకు మాత్రమే ఉన్నది. ఇంక అక్కడి నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పోటీ చేస్తుండు. చూడాలా మరి అమేథీ ప్రజలు ఎవరికి పట్టం కాడతారో. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిసోండి ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.